స్వాతంత్ర్యం అనంతరం గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించింది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఇవాళ మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అధ్యక్షుడు వెంకట్రామరెడ్డితో పాటు జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఇతర వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ గాంధీజీ మరణించి 7 దశాబ్దాలు దాటినా ఆయన్ని నేటికి స్మరించుకుంటున్నామన్నారు. అరాచకం, దౌర్జన్యాలతో ఏదైనా సాధించవచ్చనే రోజు నుంచి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో అనుకున్న దేన్నైనా ఎదుర్కోవచ్చని గాంధీజీ నిరూపించాలన్నారు. అలాంటి వ్యక్తి స్ఫూర్తితో నేటికి మనం నడుస్తున్నామన్నారు. గాంధీజీ కలలు కన్న విధంగానే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చారని అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా దేశమే కాదు ప్రపంచమంతా కూడా శాంతి కాములందరూ కూడా ఎంతో ఘనంగా కూడా నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాం. ఎప్పటికీ ఆయన మన మధ్యలో భౌతికంగా లేకపోయినా 77 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా ఆయన స్మృతులు, ఆయన యొక్క స్ఫూర్తి ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలోనే శాంతి, అహింస అనే ఆయుధాలను కూడా చేతపట్టుకొని వాటితోనే ఇంత పెద్ద దేశానికి కూడా ఎంతో బలవంతులైన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను కూడా ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి స్వాతంత్రం అనేది కూడా సాధించిన మహానుభావుడు. ఆయన నాయకత్వం అంతా కూడా చేస్తాం. ఈ రోజు కూడా ఆయన యొక్క స్ఫూర్తి అనేది కూడా మన దేశంలో కూడా ఉంది. ఏ దానికైనా కానీ అరాచకమో, యుద్ధమో అవి మాత్రమే కాదు, మార్గదర్శకాలు వచ్చేసి కేవలం శాంతి, అహింస ద్వారానే ఏమైనా సాధించవచ్చని చెప్పి నిరూపించిన వాడు మహాత్మా గాంధీ గారు కూడా. అందుకోసం ఇప్పటికి కూడా మనమంతా కూడా జాతిపితగా పిలుస్తాం. మరీ ముఖ్యంగా కేవలం మతతత్వవాదాలకు వ్యతిరేకంగా కూడా ఆ రోజు కూడా అహింసవాదంతో కూడా పోరాడేవాడు కూడా. వారి చేతుల్లోనే అతను అనేది కూడా బలి కూడా అయినా కూడా ఈరోజు కూడా ఆ మతతత్వ శక్తులే ఈరోజు మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు కూడా ఎంతో కూడా మతతత్వ శక్తులు విజృంభిస్తున్న వేళ మనమంతా కూడా గాంధీజీ గారి స్ఫూర్తితో కూడా వారితో కూడా మనమందరూ కూడా పోరాటం చేయాల్సిన ఉంటుంది శాంతి మార్గంలో అని చెప్పేసి కూడా చేస్తూ, అలాగే ఈరోజు అంటరానితనాన్ని కూడా నిర్మూలించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో అంటరానితనము, హరిజనులు, గిరిజనులు, అలాగే ఒక గ్లాసే ఉండే పద్ధతి, ఇవన్నీ కూడా దానికి వ్యతిరేకంగా పోరాడిన వాడు గాంధీజీ గారు కూడా. మరీ ముఖ్యంగా ఈరోజు అందరు కూడా గ్రామీణ స్వాతంత్రం కావాలని చెప్పేసి కూడా ఉన్నాడు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ స్వాతంత్రం కావాలి, ప్రజల ముంగింటికే స్వరాజ్యం అనేది కూడా తీసుకోవాలి, పరిపాలన తీసుకోవాలి, ప్రభుత్వాన్ని తీసుకోవాలని చెప్పేసి గాంధీజీ గారి యొక్క స్ఫూర్తితోనే ఆ రోజు సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఈరోజు అవన్నీ కూడా నీరు కారుస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు. ఏదేమైనా కానీ గాంధీజీ గారి అడుగుజాడల్లో కూడా ఈరోజు ఆలోచనలకు వ్యతిరేకంగా మేము పోరాడతాము, ఆయన స్ఫూర్తితో ముందుకు పోతామని చెప్పుకుంటారు.